హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మా వదిన పుట్టినరోజు అని చెప్పి మేము రెడీ అయ్యి వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా. ఇంకా వచ్చిన తర్వాత చైత్ర అని చరణ్ గ్రీటింగ్ కార్డ్స్ చేశారు. మా వదినకి ఇచ్చారనమాట. రాగానే మా వదిన అక్కడ అదే చదువుతుంది. 7K క్లోజ్ అంట అది. 7K క్లోజ్. అమ్మాయి వర్షం పడుతుంది. టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ రెండు పోర్షన్ లాగా ఉంది. ఎంత మంది స్కూప్ లా తీసుకోపోయమ్మా. ఐస్ క్రీమ్ కి కొద్దిగా జనరస్ గానే పెట్టుకోవాలి పోర్షన్, ఇప్పుడు తగ్గించుకోకూడదు. ఎందుకంటే గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ అన్నారు కానీ కేసరి అండ్ ఐస్ క్రీమ్ జనరస్ పోర్షన్. అది పులుపు కదా, అదే కొంచెం ఇలాంటిదా అవి రూమ్ టెంపరేచర్ లో పెట్టే అవి కాదు, సైన్స్ బెరీస్ వాటిలో ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటాయి. ఫ్రిడ్జ్ లో కాదు, ఇది రూమ్ టెంపరేచరే. తెచ్చా చూసి ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ నచ్చకపోతే వేగనేది. ఇందా పిల్లలు ఆరెంజ్ ఇస్తే తిన్నారు. అందులో చూసుకోవాలి, పోర్కు జాలచని ఉంటుంది. నార్మల్ ఏమంటావా? నీకు అంత ఎక్సైటెడ్ గా ఉండదు. అగర్ అంటే అగర్ అనేది దొరుకుతుంది. అలా సేమ్ గ్లాస్ లాగా ఉంటుంది, దాన్ని జున్నులా చేస్తుంటారు దాంతో. చైనా గడ్డి. అవును, చైనా ఇండియాలో కూడా అవును చూసాం. అవును, మా హరన్నయ్య లాస్ట్ టైం డిసెంబర్లో చెర్రీ పుట్టినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళారని చెప్పాను కదా. అక్కడ బఫెట్ అనమాట. దాంట్లో కేసర్ అను ఐస్ క్రీమ్ కలుపుకొని తింటే చాలా బాగుంది అని చెప్పి నేను కేసర్ తీసుకువెళ్ళాక చూడంగానే ఐస్ క్రీమ్ కలుపుకొని తింటే బాగుంటుంది అని చెప్పి అన్నయ్య అట్లా మిక్స్ చేసుకొని తింటున్నాడు అనమాట. దాంట్లోకి మామూలుగా మా వదిన పిల్లలు తింటారని చెప్పి జెల్లీస్ ఏదో తీసుకొచ్చింది సైన్స్బెర్రీలో. ఇంకా అంటే స్ట్రాబెర్రీ అని ఆరెంజ్ అని అట్లా 2 టైప్స్ తెచ్చింది. ఇంకా దాంట్లో వేసుకొని తింటావు అని అడుగుతుంది అన్నయ్య అంత ఎక్సైటింగ్ ఏం లేదు, వద్దని చెప్పి అన్నారనమాట. ఇంకా డిన్నర్కి పిజ్జా ఆర్డర్ పెట్టారు. పిజ్జా మేము వెళ్ళక ముందే వచ్చేసిందంట ఆల్రెడీ. అంటే చెర్రీ ఆర్డర్ పెట్టాడంట. మేము వెళ్ళక ముందే వచ్చేసిందని చెప్పి దాన్ని మళ్ళీ ఆరిపోయిద్దని అవెన్లో పెట్టారు ఊరక. ఇంకా సరే మళ్ళీ కేక్ కటింగ్ అంటే మళ్ళీ ఇంకా కొంచెం టైం పట్టిద్ది కదా, పిజ్జా ఆరిపోయిద్ది కదా అని చెప్పి ఇంకా అది కాక అప్పటికి 8 అట్లా అయిపోయింది. సరే డిన్నర్ టైం కూడా అయిపోయింది కదా, ఫస్ట్ పిజ్జా తిన్న తర్వాత కేక్ అది కట్ చేసుకుందాము అని చెప్పి ఇంకా పిల్లలందరికీ పిజ్జా పెట్టేసాము. 2 పిజ్జాస్ ఆర్డర్ పెట్టారనమాట. పోయినసారి కూడా ఇయ్యేగా చేసింది, పోయినసారి కూడా ఇయ్యేగా చెర్రీ. So you can have cake then. You can have cake. ఈ పిజ్జా అయితే ఇంక ఎప్పుడు ఆర్డర్ పెట్టినా సేమ్ ఒకటే పెడుతున్నాం అనమాట. అంటే ఒకటి నచ్చినప్పుడు ఇంక అదే పెట్టుకుంటా ఉంటాం కదా. మామూలుగా మళ్ళీ కొత్తది ట్రై చేస్తే ఎట్లా ఉండిద్దో ఏమో అని చెప్పి ఇంకా ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా ఇదే పిజ్జా పెడుతున్నాడు చెర్రీ. పిజ్జా అయితే చాలా బాగుంది. ఉంటదిగా సైన్స్ టెక్నాలజీ టైప్ అన్ని పేరెంట్స్ కూడా ఫోన్ స్కూల్ కి అసలు లేవు, చుట్టుపక్కల స్కూల్ ప్లేస్ ప్లేస్ అంటే 5 స్కూల్లో వెయిటింగ్ లిస్ట్. 5 స్కూల్లో ఉన్నాయి, చైత్రకు 2 స్కూల్లో ఉన్నాయంట. అదేంటి చదువుకున్నప్పుడు చైత్ర ఇదిగో రుచి నీట్ గా రాసింది చూడు. మేము డిన్నర్ తిన్న తర్వాత వెంటనే కేక్ కటింగ్ ఇందులో ఒక 1/2 an hour అట్లా కేక్ కట్ చేద్దాము అని చెప్పి అనుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. దేని గురించి? చైత్ర వాళ్ళ స్కూల్ గురించి, చైత్ర చరణ్ స్కూల్ గురించి. మేము ఇక్కడ నుంచి వేరే చోటకి మూవ్ అవుదాం అనుకుంటున్నాం కదా. ఇంకా అక్కడ స్కూల్స్ అవి చూస్తుంటే కొన్ని స్కూల్స్లో చైత్రకి ఖాళీ లేదనమాట. చరణ్కి అయితే ఒక 5 స్కూల్స్లో అట్లా ఖాళీ ఉంది. చైత్రకి అయితే 2 స్కూల్స్లోనే ఖాళీ ఉంది. అదే మా వదినలతో చెప్తున్నాము. లోపల పీక్ పెట్టి రాశాడంట. అమ్మ రాస్తే వాడు రాశాడు. నేను రాయలా, నేనెంత రాసా వాడే రాశాడు. అది నవ్వుకుంటున్నాడు. ఏం రాశాడమ్మా?
చెప్పుకో సార్ నాకు అర్థం కాదు గుండ్రం నీట్ గా రాశాడా నువ్వేనా లైన్లు కొట్టించుకుంటాను రాశాడు రాసినట్టు వాడికి లైన్లు కొట్టని రాయటం రాదు నీకు గుడ్డు తెచ్చాను గుడ్డ ఇందాక ఒకసారి అది అరే మీరు అక్కడ రాసుకునేది కాదురా టేబుల్. ఇక్కడ పిల్లలందరూ గ్రీటింగ్ కార్డ్స్ చేశారు కదా, అందరూ వేరే వాళ్ళు ఒకళ్ళు చదువుతున్నారనమాట. చరణ్ ఏమో చెర్రీది చదువుతున్నాడు. చరణ్ ఏంటంటే గ్రీటింగ్ కార్డ్ రాయాలి అంటే వాడికి వైట్ పేపర్ మీద రాయడం రాదనమాట. అంటే పైకో కిందకో అట్లా పోతాయని చెప్పి వాడు ఏదైనా గ్రీటింగ్ కార్డ్ రాయాలన్నా మన చేత లైన్స్ కొట్టించుకుంటాడు. ఇంకా అట్లానే కొట్టించుకొని రాశాడు. చరణ్ నువ్వు కొంచెం వాడలాగా కొంచెం పిల్లలు ఊరకు ఉండాలి. అన్నయ్య కట్ చేపిస్తారు. అన్నయ్య మీరు కట్ చేయించండి చేపెట్టుకొని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్. There you go. అన్నయ్య ఒక్కసారి పెడతారా? ఫోటో తీయలేదు, వీడియో తీసి. అరే మీ ఇద్దరు వెనకాల అట్లా కదా నేను కూడా పెడతానంటే మీరు వదిన పెడుతుంటే వదిన మీకు పెట్టిద్దేమో అట్లా క్రాస్గా అట్లా అనుకుంటున్నా. మా వదిన కేక్ పెడుతుంటే హరన్నయ్య నేను కూడా పెడతాను నాకు అంటే నేను మా వదినకి పెడతాడేమో అనుకుంటే మా అన్నయ్య మా వదిన పెడుతుంది, మా అన్నయ్య కూడా పెట్టుకొని తింటున్నాను అనమాట. నేను అదే అంటున్నాను అక్కడ. పాపం కేక్ బాధపడిద్దిరా. చరణ్ ఋషికి పెట్టు. మా హరన్నయ్యకను మా చెర్రీకి కేక్ అంటే చాలా ఇష్టం అసలు. ఇంకా ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే కేక్ అన్నట్లే ఉంటారనమాట. ఇంకా చెర్రీ ముందు డిన్నర్ తినేసాడు కదా, వాడికి పొట్ట ఫుల్గా ఉందంట. కేక్ పెడుతున్నా సరే వద్దు నాకు అంటున్నాడు. ఏం చెర్రీ నీవు కేక్ వద్దంటున్నావు అంటే పొట్ట ఫుల్గా ఉంది అత్త అని చెప్పి అంటున్నాడు. ఇంకా పిల్లలు మా వదినకి కేక్ అది తినిపించారు. చరణ్ ఏంటంటే వాడికి కేక్ అనేది అస్సలు నచ్చట్లేదు ఈ మధ్య. ఏంటో ఇంతకుముందు బాగా తినేవాడు, ఇష్టంగా తినేవాడు. ఈ మధ్య అస్సలు తినట్లేదు అనమాట. అంటే ప్లెయిన్ కేక్ తింటున్నాడు, అంటే మనం ఇంట్లో చేసుకునే కేకు అట్లా. క్రీమ్ కేక్ అనేది అస్సలు తినట్లేదు అనమాట వాడు. ఇంకా మా వదిన పెడతాను రారా అంటే వద్దు అంటే నువ్వు కేక్ పెట్టించుకుంటే నీకు కిండర్ జాయ్ ఇస్తానని చెప్పి అందనమాట. ఇంకా అయినా వాడు పెట్టించుకోలేదు వద్దు అని చెప్పి ఇంకా మా వదిన కిండర్ జాయ్స్ తీసుకొచ్చింది పిల్లలందరికీ సర్ప్రైజ్గా ఉండిద్దని చెప్పి తీసుకొచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు అసలు తక్కువ అనమాట, సంవత్సరానికి ఒక్కసారన్నా కొనుక్కోరు కానీ ఇక్కడికి వచ్చినాక అసలు ఎప్పుడూ కొనలేదన్నమాట కిండర్ జాయ్. ఇంకా మా వదిన తీసుకొస్తే పిల్లలు కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. దాని లోపల టాయ్ వచ్చింది కదా, ఆ టాయ్తో తీసుకొని ఆడుకుంటున్నారు. ఇంకా ఆ రోజు వర్కింగ్ డే కదా, మండే వర్కింగ్ డేగా శరత్ కొంచెం టైర్డ్గా అనిపిస్తుందని చెప్పి వెళ్దాం అంటా ఉన్నాడనమాట. పిల్లలేమో కొంచెంసేపు ఆడుకొని వెళ్దాం అని చెప్పి అంటా ఉన్నారనమాట. ఇక్కడ మా హరన్నయ్య మా వదిన కోసం గిఫ్ట్ కొనుక్కొచ్చారు. ఏంటి అంటే iPhone 16 Pro ఉండిద్దిగా, అది తీసుకొచ్చారు. సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పి అనుకున్నారు. మా ఋషికి పొద్దున్నే ఆ రోజు అమ్మ నీ కోసం నాన్న ఫోన్ కొనుక్కొచ్చాడమ్మా అని చెప్పి లీక్ చేసేసాడు అనమాట. చేస్తే మా అన్నయ్య ఇక్కడ అదే అంటున్నాడు, నేను నీకు గిఫ్ట్ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, వాడు లీక్ చేశాడు కదా, సరే నేను ఇస్తాను, నువ్వు షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టు అని చెప్పి యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడు. వాళ్ళే కామెడీగా అనిపించింది అనమాట. ఇప్పుడు నువ్వు నటించాలన్నమాట.
నీకే వచ్చింది అనుకో చెర్రీ, ఆ గిఫ్ట్ నీకే వస్తుంది. ఓపెన్ చేసినావు పొలు కొబ్బరి పొల్లు వాళ్ళు చూసావు ఏముందా ఓపెన్ చేయమ్మా. సిక్ అంటే కూల్ అంటరా? ఛార్జింగ్ ఇయ్యాలి, వైర్ ఇస్తారు, అది ఎవరేమో కాదురా. ఇప్పుడు నాకు యాపిల్ దాన్ని ఏమంటారు మనం, యాపిల్ క్లౌడ్ సేమే ఉంటది కదా యాపిల్ ఫోన్ కాబట్టి స్టోరేజ్. ఇంకా మెయిల్ ఐడి ద్వారానే అట్లా క్లౌడ్ ఐడి ఒకటి ఉంటుంది, మెయిల్ ఐడి. చైత్రకి ఆ కిండర్ జాయ్లో బొంగరం వచ్చినట్టుంది, అది కాసేపు తిప్పుకొని మళ్ళీ దాన్ని ఓడదీసి దాంట్లో పెట్టమ్మా అని చెప్పి చైతే చేస్తూ ఉన్నాను. మా చిన్నప్పుడు బొంగరాల చెట్టు ఉండే చైత్ర, వాటితో ఆ కాయలతో బొంగరాలు తిప్పుకునే వాళ్ళమి అని చెప్పి చెబుతున్నాను. బొంగరాల చెట్టు, అవును ఆ కాయలు అట్లానే ఉండే. ఎల్లో పూలు ఇట్లానే ఉంటాయి, ఎల్లో పూలు బొంగరాల చెట్టు, అదే బొంగరాలు తిరుగుతూ ఉంటాయి. తిరుగుతాయా? మేము ట్రై చేయను. బొంగరాలు అంటే నీకు కూడా తెలుసుకున్నాను. నాన్న ఆడుకునేవాడా? అడుగు, మనిషి ఉన్నాడు, నాకేం తెలుసు. మీ నాన్న ఏమన్నా సిగ్గు ఆపుకో మాకమ్మా, నువ్వు ఫ్రీగా నువ్వు దాన్ని పక్కన పెట్టుకుని పడుకుంటే వాళ్ళ పెట్టేసి అవునయ్యా ఏమైనా ఉన్నాయి చేద్దాం. టేస్ట్ ఉంటుంది. మొన్న ఎప్పుడో తిన్నా అది తిరామిస్ అని కాఫీ. అవును చేశాను, ఇంత ముందు ఇక్కడే చేశాను. ఆల్కహాలిక్ లా ఉంటుంది కాఫీ, ఆల్కహాలిక్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది, లెక్కర్ ఉంటుంది, చేదు. అవును లాస్ట్ టైం ఇక్కడే తిన్నాను. నాకంతా లెక్కరే, డైరెక్ట్ లెక్కర్ స్మెల్ వస్తూ ఉంటుంది. mascarpone cheese and coffee liqueur. ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉంటాయి కదా. ఆ రోజు మా వదిన ఫలూడా చేసింది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అట్లా ఉంటుంది కదా, అది చేసింది అనమాట. ఇంకా దాంట్లోకి ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా బాగుండిద్ది. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కాకపోతే నేనేంటంటే ఈ ఫ్లేవర్ ఎప్పుడు చేయలేదు, కేసర్ ఫ్లేవర్ అని ఉండిద్ది అట్లా, అది చేసేదాన్ని అనమాట. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్, టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ ఉంటే దాని మీద ఫలూడా పోసి దాని పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లి ఇస్తుంది, నాకే ఇస్తుంది అనమాట తినమని చెప్పి. ఇంకా శరత్ని అడిగితేనే శరత్ నాకు ఫుల్గా ఉంది, నాకు వద్దని చెప్పాడు. అదిగాక నైట్ టైం ఐస్ క్రీమ్ అట్లా శరత్ తిండనమాట. ఇంకా పిల్లల్ని అడిగితే వాళ్ళు ఓన్లీ ఐస్ క్రీమ్ కావాలి, ఫలూడా వద్దని చెప్పి అన్నారు. ఇంకా నైట్ టైం ఐస్ క్రీమ్ ఎందుకు లేరా, వద్దులే మీకు అంటే వాళ్ళకి కూడా పడదన్నమాట. నైట్ టైం తింటే దగ్గు అట్లా వచ్చేసి వద్దురా అంటే కాదు కొంచెం తింటామని చెప్పి ఇద్దరు కొంచెం ఐస్ క్రీమ్ తిన్నారు. ఇంకా ఇంటికి వెళ్దానంటే చైత్ర వాళ్ళు ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ వేస్తున్నారనమాట. చైత్ర దీని నెలలో పుట్టినరోజు ఉంది కదా, చైత్ర పుట్టినరోజుకి గిఫ్ట్గా ఎట్లా ఎంత అమాయకంగా అడుగుతుందో చూడండి, అమ్మ ఇది కొని పెడతావా అని చెప్పి. కొన్నాడు షీన్లో, నాకు ఈ బర్త్డే కొద్ది నెక్స్ట్ బర్త్డే కొనిస్తాను. ఎంత పెట్టి తెలీదు, పెద్దదైతే 9 pounds అంటే, చిన్నది తెలీదు. ఇది 48 pieces, చెర్రీ కొత్తది కొనుక్కున్నాడు, అది 80 pieces. చూడొచ్చు. ఈ బర్త్డే కొనిచ్చొద్దంట, నెక్స్ట్ బర్త్డే కొనిచ్చమ్మా అని చెప్పి అడుగుతుంది. ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. అప్పటికి ఆల్మోస్ట్ 10 అట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ శరత్ ఆఫీస్కి వెళ్ళాలన్నాడు. ఇంకా పిల్లలకి స్కూల్ ఉండిద్దిగా. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరుతున్నాం. ఆ రోజు కొంచెం వర్షం పడతా ఉందన్నమాట మార్నింగ్ నుంచి.
ఇంకా మా వదనకి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారనమాట మా అన్నయ్య. మా చెర్రీకి ఐఫోన్ అంటే ఎంత ఇష్టం అంటే వాడికి అసలు అదొక క్రేజ్ అనమాట వాడికి. ఇంకా మేము అందుకే మా వదిన నేను వాడిని ఆట పట్టిస్తున్నాం అనమాట. చెర్రీ నీ ఫీలింగ్ ఏంటి ఏంటి అని. అసలు అంత ఇష్టం వాడికి ఐఫోన్. నీకే వచ్చిందని ఫీల్ అవ్వ చెర్రీ అంటే వాడు ఇంకా ఫోన్ రాగానే వెంటనే మా వదిన పాత ఫోన్లోంచి కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ పెట్టేశాడు అనమాట. వాడికి అంత ఇష్టం ఐఫోన్. ఇంకా ఇంటికి వచ్చేసాము. వీళ్ళు నైట్ ఐస్ క్రీమ్ తిన్నారు కదా, మళ్ళీ దగ్గు ఎక్కడ వచ్చిద్దో స్టార్ట్ అయిద్దో నెక్స్ట్ డేకి అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళంగానే వేడి నీళ్ళు అవి కాగబెట్టి గాగ్లింగ్ అవి చేయండి అని చెప్పి గాగ్లింగ్ చేపించేసి కొంచెం వేడి నీళ్ళు ఇచ్చాను అనమాట, తాగండి అని చెప్పి. ఇంకా చరణ్ తాగేసి వెళ్ళి పడుకున్నాడు. చైత్ర తాగమంటే కొంచెం వేస్తూ ఉందన్నమాట. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మా వదిన పుట్టినరోజు ఇట్లా హ్యాపీగా సింపుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.